హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే నిషి యువరాజ్తో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. చెప్పు యువరాజ్, నువ్వు ఎందుకు అలా చేసావు? మీరు అక్కడ బెడ్షీట్ పడేయటం నేను చూశాను. ఎందుకు అలా చేసావో చెప్పాల్సిందే. నాకు నిజం తెలియాల్సిందే. నువ్వు అలా దొంగలాగా అలా వెళ్ళటం ఏంటి? ఎందుకు నువ్వు విగ్రహం దగ్గరికి వెళ్ళావు, అలాగే బయటికి వెళ్ళిపోయావు? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అంటూ నిషి అంటుంది. అప్పుడు యువరాజ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను నిజం దాచిపెట్టడం కంటే నిషికి చెప్తే అయినా ఏమైనా నాకు హెల్ప్ జరుగుతుందేమో అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక బయట నుంచి డోర్ కొంచెం ఓపెన్ చేసి కాచి బూచి ఇద్దరు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి వింటూ ఉంటారు. ఇక అప్పుడే యువరాజ్ పైకి లేచి ఇలా అంటాడు, చూడు నిషి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. విగ్రహంలో కోట్ల రూపాయల డబ్బు ఉంది అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా నిషి షాక్ అవుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? విగ్రహంలో డబ్బు ఉండటం ఏంటి అని అంటూ నిషి అంటుంది. అవును, మా ఫ్రెండు ఒకడు డబ్బుని దాచిపెట్టమని ఇచ్చాడు. నేను ఆ డబ్బుని విగ్రహంలో పెట్టాను. ఎవరికి డౌట్ రాకుండా ఆ డబ్బు వాడికి ఇచ్చేస్తే మనకి కోట్ల రూపాయల డబ్బు మిగిలిపోతాయి అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే నిషి, అవునా, విగ్రహంలో అంత డబ్బుందా? మరి ముందే చెప్పొచ్చు కదా అని అంటే, ముందు చెప్పటం కాదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందేమో అని టెన్షన్లో నేను ఉన్నాను. అయినా నా మాట నువ్వు వినే పరిస్థితిలో ఎక్కడున్నావు అని అంటూ యువరాజ్ అంటాడు. ఇక అప్పుడే ఆ డబ్బుని మనం ఎలాగైనా మనం తీసుకోవాలి నిషి అని అంటూ యువరాజ్ చెప్తాడు. సరే అని నిషి అంటుంది. ఆ తర్వాత కాచిబూచి ఇద్దరు ఆ మాటలు విని పక్కకు వస్తారు. పక్కకు వచ్చి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాచి, అంత డబ్బా, కోట్ల రూపాయలంట, అయినా బామ్మర్దికి దెబ్బలు నాకా? వెళ్తాను, ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను అని అంటూ బూచి అంటాడు. అప్పుడే కాచి బూచిని ఆపి ఇలా అంటుంది, కాసేపు ఉండు, అప్పుడే గొడవ చేసేస్తావు అని అంటే, ఏంటి మరి అలాగే ఊరుకోవాలా? వాడి డబ్బు కోసం నన్ను దెబ్బలు కొట్టాడు, చూడు ఇప్పుడు ఏం చేస్తాను అంటే, వద్దు బుచ్చి, ఒక నిమిషం ఆగు, దెబ్బలు తింటే తిన్నావు, ఇప్పుడు మనకు అసలు నిజం తెలిసింది అంటే. నిజమా? ఏంటది అని అంటే, అందులో కోట్ల రూపాయల డబ్బు ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్ళి మా అన్నయ్యని అడిగితే ఏం చేస్తాడు? నీకు తెలిసిపోయిందని మా అంటే 10 లక్షలు మొహాన కొడతాడు, అంతకుమించి నీకు డబ్బులు ఏమీ రావు కదా అని అంటూ అడిగితే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని బూచి అంటే, అదే, అంత డబ్బుని మనమే అక్కడి నుంచి కొట్టేశామనుకో, మనం కోటీశ్వరులం అయిపోతాం. ఎవ్వరి ముందు చెయ్యి చాసి బతకాల్సిన అవసరం లేదు, మనం దర్జాగా హ్యాపీగా బతకొచ్చు అని అంటూ చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఇక అప్పుడే బూచి ఆలోచిస్తూ, అవును కదా, మరి విగ్రహంలో నుంచి డబ్బు కొట్టేసినట్టు విషయం వీళ్ళకి తెలిస్తే, అంటే మనకి తెలిసినట్టు వాళ్ళకి తెలియదు కదా, మనం కూడా తెలియనట్టుగానే ఆ డబ్బుని కొట్టేద్దాం. అది బ్లాక్ మనీ కాబట్టి ఒకవేళ వాళ్ళకి తెలిసినా ఏం చేయలేరు, ఎందుకంటే అది బ్లాక్ మనీ కదా, కంప్లైంట్ చేయడానికి ఉండదు, దానికోసం గొడవ చేయడానికి ఉండదు, ఇంకా పోతే మూసుకొని ఊరుకోవాల్సింది తప్ప ఇంకేమీ ఉండదు అని అంటూ కాచి అంటుంది. అప్పుడే బూచి, అవును కదా, అలాగే చేద్దాం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకంటే ముందు ఆ డబ్బుని మొత్తం మనమే కొట్టేద్దాం అని ఇద్దరు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జగదాత్రి ఒక మ్యాప్ గీసి ఆ మ్యాప్లో చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? మా అమ్మకి, మావయ్యకి, అలాగే ఈ డ్రైవర్కి, అలాగే వీళ్ళందరికీ ఏంటి సంబంధం? మా అమ్మ ఇంత రిస్క్ చేసి ఇది ప్రాణానికి హాని అని తెలిసిన ఎందుకు వీళ్ళందరినీ కాపాడటానికి ప్రయత్నం చేసింది? ఆ ఫైల్ను అయినా రిస్క్ చేసి ఎందుకు ఇలా ఇవ్వాలనుకుంది? అసలు ఏం జరుగుతుంది అని అంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వదిన వాళ్ళ డ్రైవర్, ఆ డ్రైవర్కి మావయ్యకి ఏంటి సంబంధం? ఆ డ్రైవర్కైనా ఈ విషయం తెలిసి ఉండాలి అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుంటుంది, ఎందుకు ఇలా జరిగింది, మొత్తం తెలుసుకోవాలి అని సీరియస్గా ఆ మ్యాప్ చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ రాగి పత్రాలు ఏంటి, దాని మీద ఉన్న రాతలేంటి, అసలు ఏంటిది అని జగదాత్రి కౌశికి చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆలోచిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి కేదార్ వస్తాడు. ఏంటి దాత్రి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే, ఇంకా ఇదే మా అమ్మ చావు గురించి, ఆ కాగితాల గురించి, ఆ పత్రాల గురించి, అలాగే డ్రైవర్ మావయ్య గురించి, అందరి గురించి ఆలోచిస్తున్నాను. అసలు వీళ్ళందరికీ లింక్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ దీన్ని తేల్చాలో నాకు తెలియట్లేదు అని అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే కేదార్ వచ్చి జగదాత్రి చెయ్యి పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు, చూడు జగదాత్రి, ఈ విషయాన్ని నువ్వు అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఇంకా అందులో మీ అమ్మగారు ఒక్కరాని గురించే కాదు, ఇక మిగతా వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాణాలు, అన్నిటి గురించి తెలుసుకోవాల్సిందే అని అంటూ కేదార్ అంటాడు. అప్పుడే సరే, అలాగే దాని గురించే నేను ఆలోచిస్తున్నాను, ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేసి అని అంటే, ఈ విషయం గురించి వదిలిపెట్టొద్దు జగదాత్రి, నేను నీకు తోడుగా ఉంటాను దాత్రి అని అంటూ కేదార్ అంటే, థ్యాంక్ యూ కేదార్ అని అంటూ జగదాత్రి అంటుంది. అప్పుడు జగదాత్రి మళ్ళీ ఇలా అంటుంది, కౌశికిని గుర్తు తెచ్చుకొని, వదిన కడుపుతో ఉంది, వదిన
కడుపుని మనం తనని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే తన ప్రాణానికి హాని ఉంది. అది ఇంట్లో వల్ల బయట వల్ల అని తేలేదాకా మనం అందరి మీద ఒక నిఘా వేసి ఉంచాలి అని అంటే, అవును అక్క ప్రాణాలకి కానీ కడుపులో ఉన్న బిడ్డకి కానీ ఏమీ కాకూడదు అని అంటూ కేదార్ అంటాడు. ఈ విషయం గురించి ఎలాగైనా సరే మొత్తం అంతా మనం కనిపెట్టుకొని ఉండాలి, అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే ఇంటి దగ్గర ఎలా ఉందో అక్క పరిస్థితి ఏంటో పదదాత్రి అని అంటూ కేదార్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక పూజ చేయటం మొదలు పెడతారు. ఇక పూజ జరుగుతూ ఉంటుంది. పూజలో ఇంకా జగదాత్రి ముందుగా ఉండి హారతిస్తూ ఉంటుంది. ఇక్కడ కాచి బూచి ఇద్దరు విగ్రహం వైపు డబ్బులు ఉన్నాయని చెప్పి అలాగే చూస్తూ ఉంటారు. ఇక నిషి అలాగే యువరాజ్, నిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, డబ్బులు ఇందులోనే ఉన్నాయి తీసుకోవాలి అనేసి. ఇక అందరూ కూడా నిలబడి ఉంటే జగదాత్రి పూజ చేస్తూ ఉంటుంది, హారతిస్తూ ఉంటుంది దేవుడికి. అలా హారతిస్తూ ఉన్నప్పుడు కాచి బూచి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. పక్కనే ఉన్న నిషి యువరాజ్ వాళ్ళు కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు, ఎందుకంటే డబ్బులు ఎక్కడ తగలబడిపోతాయా అనేసి. ఇంకా అప్పుడే జగదాత్రి కావాలని ఇలా దేవుడికి దగ్గరగా ఆ హారతిని మంట వస్తూ ఉంటుంది కదా, అలా ఇస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా ఇంకా దగ్గరగా హారతి తీసుకెళ్ళినప్పుడు గట్టిగా ఒకేసారి డబ్బులు కాలిపోతాయి అని అంటూ నలుగురు అరిచేస్తారు. అలా అరిచేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి సైలెంట్ అయిపోతారు. నిషి యువరాజ్ ఇద్దరు కాచిబూచి వైపు కూడా చూస్తూ ఉంటారు కంగారుగా, ఎందుకంటే కాచిబూచి కూడా డబ్బులు ఎక్కడ కాలిపోతాయని వాళ్ళు కూడా అనేస్తారు కదా. అప్పుడే అందరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటూ షాక్ అయిపోతారు. అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది, డబ్బులు కాలిపోవటం ఏదో అన్నారు, డబ్బులు కాలిపోవటం ఏంటి అని అంటే కౌశికి కూడా ఇలా అంటుంది, అవును డబ్బులు కాలిపోవటం అని ఎందుకన్నారు అని అంటూ అడిగేసరికి ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. చెప్పండి డబ్బులు కాలిపోతాయని అన్నారు, దేనికోసం, ఎక్కడి డబ్బులు, నేను పూజ చేస్తుంటే డబ్బులు ఎందుకు కాలిపోతాయి అని జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా కాచి చెప్పటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అంతలో కాచికి చెప్పటం రాదు. నిషి వెంటనే ఇలా చెప్తూ ఉంటుంది, అది నువ్వు దగ్గరగా హారతిస్తున్నావు కదా, దేవుడి పైన డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఎక్కడ కాలిపోతాయో అని చెప్పి అన్నాను అంతే అని అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు బూచి అంటాడు, మాది కూడా సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేసుకో చెల్లమ్మా, అక్కడ ఉన్న డబ్బులు కాలిపోతాయి అన్నాం అంతే అని అంటూ బూచి అంటాడు. అంతే అంతే అని అంటూ కాచి అంటుంది. వాళ్ళు కంగారు చూసి నిషికి యువరాజ్కి డౌట్ వస్తుంది. యువరాజ్ ఇలా అనుకుంటాడు, కాచిబూచి ఏంటి ఇద్దరు అదో రకంగా ఆలోచిస్తున్నారు, అదో రకంగా చేస్తున్నారు వీళ్ళు, అంటే వీళ్ళకి డబ్బు గురించి తెలిసిపోయిందా ఏంటి అని అంటూ నిషి అలాగే యువరాజ్ ఇద్దరు వీళ్ళ వైపు చూసి అనుమానంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కాచి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ నిషి అనుకుంటుంది, ఇందులో డబ్బులన్నీ వచ్చాక మేము చాలా గొప్పగా సపరేట్గా మేము బతికేస్తామనేసి తను కలలుగా ఊహించుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కాచి కూడా ఇలా అనుకుంటుంది, మీకు ఆ డబ్బు దక్కనివ్వను, మొత్తం మేమే తీసుకొని మేమే సెటిల్ అయిపోతాం అని అంటూ ఇలా కాచి ఆలోచిస్తూ ఉంటుంది. నిషి వైపు చూస్తూ బూచి కూడా నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళ మీద అనుమానంతో యువరాజ్ చూస్తూ ఉంటాడు. అలా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చేస్తారు. అలా ఇచ్చిన తర్వాత అందరూ ఇంకా లోపల కౌశికిది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అమ్మ కౌశికి ఫోన్ వస్తుందమ్మా అని వైజయంతి అంటుంది. అలా అన్న తర్వాత ఒక్కసారిగా అక్కడ నుంచి ఇంకా కాచి ముందే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఆఫీస్ వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తున్నారేమో అని సైగ చేసుకొని పరిగెత్తుకొని కాచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే కౌశికి కూడా అలా వెళ్తూ ఉంటుంది. అప్పటికి వెళ్ళి చూస్తుంది కాచి. చూస్తే కౌశికి ఫోన్లో ఆఫీస్ అతనే ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూసి టెన్షన్ పడుతూ అలా చూసి కట్ చేద్దామనే లోపే కౌశికి వస్తూ ఉంటుంది. కౌశికి రావటం చూసి ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేస్తూ ఉంటుంది కాచి. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు అక్కడే నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ధాత్రి వీళ్ళంతా ఒకేసారి కంగారు పడ్డారు అని అంటే, నాకు అదే అనుమానంగా ఉంది కేదార్, వీళ్ళకి డబ్బు గురించి నలుగురికి తెలుసు అనుకుంటా, కాచి అనేకి అలాగే కాచికి బూచి అనేకి ఇద్దరికి తెలిసినట్టుగా అనిపించింది నాకు అని జగదాత్రి అంటుంది. ఇక వాళ్ళకు కూడా తెలిసినట్టుంది, అందుకే అందరూ డబ్బు అని ఒకేసారి అరిచారు అని అంటూ ఇక వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక
కౌశికి లోపలికి ఫోన్ కోసం వెళ్ళినప్పుడు ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉండగానే ఇంకా కీర్తి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఇక వైజయంతి కీర్తి కాళ్ళకి అడ్డు పెడుతుంది తన కాలుని. కీర్తి కింద పడుతుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా వైజయంతి గట్టిగా కౌశికి ఫోన్ చూడకుండా ఇలా అరుస్తుంది. అయ్యో కీర్తి కింద పడింది అని అంటూ, అయ్యో కీర్తి అని అంటూ అలా వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. ఫోన్ కౌశికి పక్కన పెట్టేసి ఫాస్ట్గా పరిగెత్తుకొని వస్తుంది కీర్తి దగ్గరికి. పరిగెత్తుకొని వచ్చేసి కీర్తి అని అంటూ ఇలా లేపుతూ ఉంటుంది. ఇక వైజయంతి వాళ్ళు కూడా కీర్తిని లేపినట్టు చేస్తారు. అప్పుడే కౌశికి కడుపులో నొప్పిగా అనిపించేస్తుంది సడన్గా వంగేసరికి. అప్పుడు జగదాత్రి కేదార్ కూడా వస్తారు. అమ్మ అని చెప్పి కౌశికి అరవటంతో ఏంటక్క ఏమైంది అని కేదార్ జగదాత్రి ఏమైంది వదిన అని అంటూ కంగారు పడుతూ అడిగితే కిందకి వంగేసరికి సడన్గా కడుపులో నొప్పిగా ఉంది అని అంటే, కడుపులో నొప్ప అలా నొప్పి రావద్దు, డాక్టర్ వెంటనే నొప్పి వస్తే రమ్మని చెప్పారు కదక్క అని అంటూ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అని అంటూ ఉంటే, లేదు అక్కని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, డాక్టర్ వెంటనే నొప్పి వస్తే రమ్మని చెప్పాడు పదాక అని అంటూ కేదార్ జగదాత్రి ఇద్దరు కలిసి కౌశికిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక కీర్తి అక్కడే ఉంటుంది. కీర్తిని వైజయంతి లోపలికి పో ఇదొక తినా పానానికి అని అంటూ చెప్పేసరికి కీర్తి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వైజయంతి అలాగే నిషి వీళ్ళందరికీ అనుమానం వస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారు హాస్పిటల్కి అనుకొని ఆ తర్వాత ఫోన్ గురించి మాట్లాడతారు. ఇక ఫోన్ ఒకవేళ ఆఫీస్ నుంచి వాళ్ళే అయి ఉంటే, ఒకవేళ తెలుసుంటే మన పరిస్థితి ఏంది అని అనుకుంటూ ఉంటారు. యువరాజ్ వచ్చి ఎన్ని రోజులని దాచిపెడతారు, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, లేదు తెలియకుండా మేనేజ్ చేయాలి, దీనికి వెంటనే పులి స్టాప్ పెట్టాలి అని నిషి అనుకుంటుంది. ఆ తర్వాత బూచి కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటాడు. ఇక అప్పుడే కాచి నిలబడి చూస్తూ ఉంటుంది. బూచి అంటాడు, దయ్యం ఇంట్లో లేకపోయేసరికి చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ ఒక్కరు ఇంట్లో లేకపోతే ఇంత హాయిగా ఉంటుంది అని అంటూ ఉంటే, నీ మొహానికి ఒక హాయి, మహారాజు అంట, మహారాజా నువ్వు ఏమైనా చేస్తే కదా నువ్వు మహారాజు అవటానికి అని కాచి చిరాకు పడుతూ తిట్టుకుంటూ ఉంటుంది బూచిని. ఇక అంతలో నగల షాప్ నుంచి షెడ్జీ వస్తారు. రావటంతోనే ఇంకా అప్పుడే నిషి వైజయంతి అందరూ అక్కడికి వస్తారు. రాగానే ఇంకా అమ్మ పెళ్ళి ఉందంట కదా, కౌశికి మేడం గారు ఈ నగలన్నీ ఆర్డర్ పెట్టారు, ఈ నగలన్నీ పెళ్లి కూతురు కోసం తెప్పించారు, అందుకనే ఇగో ఈ బిల్స్ ఈ నగలు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే ఆ నగల్ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుంటాయి నగలు. అది చూసి వైజయంతి ఇలా అంటుంది, అయ్యో పాపం కౌశికి చాలా మంచిది, మన గురించి ఆలోచిస్తుంది, కానీ తన గురించే నేను తప్పుగా అనుకుంటున్నా, పాపం ఏం చేస్తాం చూడు అస్సలు ఆలోచించకుండా ఎంత అందమైన నగలు చేయించిందో అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.